హాయ్ అన్న. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తాను. ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్? నైనిక. ఎందుకు నైనిక? నైనిక అంటే లేడీస్ పరంగా చూసుకుంటే చాలా టఫ్ కంటెస్టెంట్. చాలా బాగా ఆడుతుంది, 100% ఎఫెక్ట్ వస్తుంది, అందరితో ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుంది. తను డీలోని పర్ఫార్మెన్స్ చేసినప్పుడు ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఇక్కడ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంది. అంటే ఇప్పుడు ఈ వీక్లో ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే నామినేషన్ ప్రాసెస్ ముగిసింది కదా, ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది? ఎలిమినేట్ అయ్యే అవకాశం అన్న ఆదిత్య అనుకుంటానండి నేను. అది నా ఒపీనియన్ అంతే. ఓకే. అంటే ఈ సానియా గురించి మీ ఒపీనియన్ ఏంటి? సోనియా గురించి ఒపీనియన్ ఓగుతూ ఉంటుంది, అరుస్తూ ఉంటుంది. అంటే గేమ్ అయితే ఎక్కడ కనబడట్లేదు, కానీ గట్టి కంటెస్టెంట్. మనకు కూడా అరిచిన వాళ్ళే కదా కావాలి, గొడవ పెట్టుకున్న వాళ్ళు మనకు ఆడియన్స్ కూడా కావాలి. కొన్ని సీజన్స్ అయితే మాత్రం నెట్టుకొచ్చేస్తుంది అమ్మాయి. నిఖిల్ పృథ్వీ గురించి? నిఖిల్ పృథ్వీ మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్సే. వాళ్ళకంటే టాస్క్ పరంగా అవనియండి, మైండ్ పరంగా అవనియండి, బాగానే ఉంటుంది. లాస్ట్ వీక్ అబ్బాయి ఎలిమినేషన్ ఎలా అనిపించింది మీకు? అబ్బాయి ఎలిమినేషన్ ఎలా అనిపించింది అంటే అతనికి ఓట్లు పడలేదు కాబట్టి ఇంకా అంటే బిగ్ బాస్ని తిట్టడం, అక్కడ రూల్స్ బ్రేక్ చేయడం ఎలా అనిపించింది? మరి తన ఎవరు ఫ్రస్ట్రేషన్ వాళ్ళకి ఉంటుంది బ్రో. కొంతమంది తనను కంట్రోల్ చేసుకోగలరు, కొంతమంది చేసుకోలేరు. అతను లిమిట్స్ క్రాస్ అయ్యాడు, అలాగే అయింది. యష్మి కూడా ఎలా అనిపించింది? యష్మి గౌడ గురించి? యష్మి అంటే నాకంత పర్టికులర్గా తన మీద ఏమీ అంత అబ్జర్వ్ చేయలేదు బ్రో. నాకైతే నైనిక గేమ్. మణికంఠ గేమ్ ఎలా అనిపించింది? మణికంఠ గేమ్ కంటే ఎక్కువ ఎమోషనల్ గేమ్ అయితే ఆడుతుంది అనిపిస్తుంది. తన ఫ్యామిలీ గురించి చెప్పుకొని అది అంత ఒక సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడేమో జనాలు అనిపిస్తుంది. లాస్ట్ సీజన్ లో పల్లవి ప్రశాంత్ పక్క ఒక ఇది అక్కడ అతను ఇక్కడ ఇతను అవుదాం అనుకున్నాడు, కానీ జనాలు అంటే అది వర్కౌట్ అయిందా? ఓటింగ్ పరంగా కూడా ఓట్స్ బాగానే పడుతున్నాయి. వర్కౌట్ అయిందా? వర్కౌట్ అయ్యింది కదా బ్రో. చాలా మంది ఎమోషనల్ గా ఉన్న వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తారు. మన తెలుగు ప్రజలు ఇంకా బాగా చేస్తారు. లాస్ట్ సీజన్ ఒకరిని విన్ చేశారు. అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా ఇది సపోర్ట్ చేస్తున్నారు మనకంటకి. చూద్దాం ఇది ఎంతవరకు వస్తుందో. సోనియా నిఖిల్ ని అండ్ పృథ్వీని అంటే ఇట్లా మేనేజ్ చేస్తుంది. అది కష్టం బ్రో. లాస్ట్ సీజన్ లో రతిక చేసినట్టు. రతిక అది సోనియా చేయడం అని చాలా కష్టం. వాళ్ళు ప్లాన్ లోనే ఉంటారు, కాకపోతే నటిస్తున్నారు అంతే. అది ఎవరికి ప్లేస్ అయ్యే అవకాశం ఉంది? మన సోనియాకా లేదంటే పృథ్వీ నిఖిల్కా? నిఖిల్కి ఉంటుంది బ్రో పక్కగా. నిఖిల్ చాలా సైలెంట్ గా వెళ్తున్నాడు, తన ఆడుకుని వెళ్తున్నాడు. నిఖిల్కి అయితే ప్లస్ ఉంటుంది. టాప్ 5 లో ఎవరు ఉంటారు అంటారు? నైనిక ఫస్ట్, దాని తర్వాత నిఖిల్, పృథ్వీ, నబీల్, ఇంకా టాప్ 5 అనేది మనకు తెలియదు. ఇంకా నబీల్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపి? మొన్న సంచాలక కూడా చాలా బాగా ఆడి. ఆ సంచాలక అనేది తన డెసిషన్ పరంగా రైట్ అంటుంది కాబట్టి వాడు రైటే. మిగతా ఆ సంచాలక పక్కన పెడితే టాస్క్ పరంగా మాత్రం 100% ఇస్తున్నాడు. ఇంకా ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నాడు, తప్పు ఉంటే ముఖమే చెప్తున్నాడు. అందుకే నబీల్ వస్తారు పక్క. ఓకే. ఫైనల్గా ఈ సీజన్ మీకు ఎలా అనిపించింది లాస్ట్ సీజన్తో పోల్చుకుంటే? లాస్ట్ సీజన్ అంత స్టఫ్ అయితే ఇంకా రాలేదు, ఇంకా రావాలనుకుంటాను. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తున్నారు కదా, ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు వస్తేనా? వంటలక్క కుమారి ఆంటీ. ఓకే. అంటే విన్నర్ ఈ సీజన్ విన్నర్ అయితే ఇప్పుడున్న దాంట్లో ఎవరు విన్నర్ అయితే బాగుంటుంది అంటారు? నైనిక. ఓకే అన్న, థ్యాంక్ యూ.